హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కొల్లిపరలోని శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారి ఆలయంలో భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. నారద మహాముని ప్రతిష్ఠించిన అష్టాదశ జనార్దన స్వామివారి ఆలయాల్లో కొల్లిపర జనార్దన స్వామివారి ఆలయం ఒకటిగా చెబుతారు. అంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయానికి భక్తులు తెల్లవారుజామునే చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పరాశరం జగన్నాథాచార్యులి ఆధ్వర్యంలోని అర్చక బృందం స్వామివారిని దర్శించుకున్న భక్తులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఫ్రెండ్స్, ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. శాంతి కావాలంటే చేయడం, లేకపోతే లేదు. ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, ఏం చేయాలి, ఏం చేస్తున్నారు, మీ మాస్టర్లు ఏం చేస్తున్నారు మీరు? హరే శ్రీనివాస. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కొల్లిపర గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారి యొక్క దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారములతో. అదేవిధంగా ఈ దేవాలయం కూడా చాలా పురాతనమైనటువంటిది. నారద మహాముని అష్టాదశ అంటే 18 మంది జనార్దన స్వాములను నారద మహాముని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలా చేసిన దేవాలయాల్లో మన ఈ కొల్లిపర జనార్దన స్వామి వారి దేవాలయం ఒక దేవాలయం. చాలా విశిష్టమైనటువంటిది. వివాహాది కార్యక్రమాలకు, అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం, వివాహం కానటువంటి వారికి వివాహం, ఇటువంటి స్వామివారి కనుక మొక్కుతున్నట్లయితే తప్పనిసరిగా ఇత్యాది కార్యక్రమాలని కూడా నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ ప్రతీతి. కనుక భక్త మహాశైలందరూ కూడా ఈరోజు ఈ విధంగా విరివిగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా చుట్టుపక్కల దాదాపుగా కొల్లిపర మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి తరిస్తూ ఉంటారు. హరే శ్రీనివాస. Thank you.